ఫ్రెండ్స్, ఇదైతే మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అనమాట. దాని నుంచి ఒక ఇంటర్నల్ నోటిఫికేషన్ అయితే మనకి ఇష్యూ అయితే ఇదైతే అఫీషియల్ అయితే కాదనమాట. దీనికి సంబంధించి మనకి 6374 టెక్నీషియన్ వేకెన్సీస్ కోసం అయితే ఒక ఇండెంట్ అయితే ఇష్యూ చేయడం జరుగుతున్నది ఫ్రెండ్స్. దాని ప్రకారం మనకి అన్ని జోనల్ రైల్వేస్లో అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, మీరు చూసినట్టయితే కనుక ఇక్కడ చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్లో కూడా ఒక 222 ఉన్నాయి. సెంట్రల్ రైల్వే 300 ప్లస్ అలా ఈస్ట్ కోస్ట్ రైల్వే అలాగే ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో ఉన్నాయి. అయితే మనకి ఈస్టర్న్ రైల్వేలో కూడా కొన్ని వేకెన్సీ ఉన్నాయి. అలాగే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ICF అంటారు, దాంట్లో కూడా దాదాపుగా 400 వేకెన్సీస్ దాకా. ఇంకా నార్త్ సెంట్రల్ రైల్వే, నార్త్ ఈస్టర్న్ రైల్వే, దాంతోపాటు మనకి సౌత్ సెంట్రల్ రైల్వే మన దాని సికింద్రాబాద్కి సంబంధించి కూడా ఒక 90 వేకెన్సీస్ దాకా ఇవన్నీ చేంజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ ప్రకారం మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనేది అతి తొందరలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల చివరిలో కానీ లేకపోతే జూలై ఫస్ట్ వీక్లో అయితే మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే బిగిన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఒక 51 కేటగిరీస్లో అయితే ఈ వేకెన్సీస్ని వీళ్ళైతే నోటిఫై అయితే చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి టెక్నీషియన్ అని గ్రేడ్ 3లో ఉన్నాయి, అలాగే గ్రేడ్ 1 రెండు కూడా ఉన్నాయన్నమాట. వేరియస్ డిపార్ట్మెంట్స్లో మనకి ఇక్కడ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, అలాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, అలాగే మనకి ఇక్కడ మెకానికల్, ఇలాగా వేరియస్ డిపార్ట్మెంట్స్లో అయితే మనకి గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 టెక్నీషియన్స్కి సంబంధించినటువంటి ఇది ఒక ఇండెంట్ అనమాట. ఫ్రెండ్స్, ఇంకా దీనికి సంబంధించి 18 to 33 ఇయర్స్ వరకు అయితే టెక్నీషియన్ గ్రేడ్ 3కి అయితే మనకి ఏజ్ లిమిట్ ఉండే అవకాశాలు అయితే ఉన్నది. అలాగే గ్రేడ్ 1కి సంబంధించి 18 to 36 అంటే 36 సంవత్సరాల వరకు అవకాశం అయితే ఉంటుంది. దీనికి అదనంగా SC ST OBC NCL వాళ్ళకి కూడాను మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికబుల్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఇంకా టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి 10th క్లాస్తో పాటు మీరు ITI కనుక ఆ యొక్క ట్రైలో చేసి ఉంటే NCVT లేదంటే SCVT నుంచి మీరు దానికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. అలాగే CCAA కంప్లీట్ చేసుకున్న వాళ్ళకు కూడాను అవకాశం అయితే ఉంటుంది. 10th with CCAA వాళ్ళకు కూడాను అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి గ్రేడ్ 1 టెక్నీషియన్ వేకెన్సీస్ కూడాను కొన్ని అయితే నోటిఫై చేయడం జరుగుతున్నాయి. దానికి సంబంధించి మనకి BSc ఫిజిక్స్ కానీ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, IT ఇన్స్ట్రుమెంటేషన్లో చేసిన వాళ్ళకి కూడా అవకాశం, అలాగే డిప్లొమా హోల్డర్స్ కూడాను ఆ యొక్క స్ట్రీమ్స్లో చేసిన వాళ్ళకి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకా ఫీజు విషయానికి వచ్చేసరికి SC ST వాళ్ళకైతే 250 రూపీస్ పే చేయాలి. CBT అయిపోయిన తర్వాత పూర్తి అమౌంట్ అయితే వాళ్ళకి రిఫండ్ అయితే ఇస్తారనమాట. ఇంకా UR OBC EWSకి మొదటి 500 పే చేయాలి. 100 రూపాయలు వాళ్ళ 100 రూపీస్ తీసుకుంటారు. మీకైతే 400 రూపీస్ అయితే మీకు రిఫండ్ రూపంలో వెనకైతే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా మీరు చూసుకున్నట్టయితే కనుక ఒక క్యాండిడేట్ ఏదో ఒక RRBకి ఎక్కడైనా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఏదో ఒక RRBకి మీరు చూజ్ చేసుకొని అందులో ఉన్నటువంటి వేకెన్సీస్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. త్రూఅవుట్ ఇండియాలో ఏదో ఒక RRBకి. ఫ్రెండ్స్, మన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత అయితే అఫీషియల్ నోటిఫికేషన్ వస్తుంది. దాంతోపాటు మీకు సపరేట్ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది.